ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ క్వారంటైన్ టైంలో అందరూ ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేయక, సో గ్యాప్ వచ్చిందనమాట. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. సో ఇది చాలా హెల్దీ. సో డీప్ ఫ్రైడ్ కాదు. సో మనకు మరమరాలు ఉంటాయి కదా, సో దాంతో చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది అందరికీ తెలుసు, బట్ నా స్టైల్లో చూపిస్తున్నాను. సో ఇది ప్రిపేర్ చేయడం కోసం మనం ముందుగా మరమరాలు తీసుకుందాం. సో వీటిని కొన్ని ప్లేసుల్లో బొరుగులు అని కూడా అంటారు. సో మనం ఉగ్గాని చేసుకుంటారు కదా కొంతమంది, సో అవన్నమాట. సో దీనికోసం ఇవి తీసుకొని మళ్ళీ కొంచెం కారం అండ్ కొంచెం పోపు గింజలు వేస్తాను అన్నమాట, జీలకర్ర టైప్లో, అండ్ సాల్ట్ కావాలి, అండ్ కొంచెం పల్లీలు, కరివేపాకు, అండ్ ఆల్సో ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి, కొన్ని పచ్చిమిర్చి, అండ్ ఒక లెమన్ తీసుకోండి. సో ఫుల్ లెమన్ ఏం పట్టదు, సో ఒక హాఫ్ లెమన్ వరకు సరిపోతుంది. సో ఇవన్నీ ఐటమ్స్ రెడీ చేసేసుకోండి మనం ఇది చాట్ చేసుకోవడానికి. సో దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. సో ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. సో మరి ఎక్కువ ఆయిల్ ఏం వేసుకోకండి. సో ఇలా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ వచ్చేసి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. సో పల్లీలు అనేవి మనకు కొంచెం క్రంచీగా ఫ్రై అవ్వాలి. సో అందుకని ఇక్కడ నేను పల్లీలు ముందు ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకు కావాలనుకుంటే వేసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేయండి. సో మనకి ఎండుమిర్చి వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ మినుములు వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇవన్నీ వేసిన ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, ఇందాక క్లీన్ చేసి పెట్టుకుంది కదా, సో కరివేపాకు అండ్ కొంచెం పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని వాటిని స్లిట్స్ లాగా చేయండి. సో ఇలా స్లిట్ లాగా చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. సో చూడండి మనకు ఇలా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. సో పసుపు వేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది మనకి. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత వెంటనే మనం తీసుకున్న మరమరాలు ఉన్నాయి కదా, సో అవి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ ఇవ్వండి. సో ఇలా మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. సో ఇలా ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన అన్ని పల్లీలు, మిర్చి అంతా కలిపేలాగా మిక్స్ చేయండి. సో ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేయండి. సో ఫ్రై చేసే టైంలో చేయకండి. సో ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఎండ్లో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. సో సాల్ట్ అండ్ కారం యాడ్ చేసిన తర్వాత మనకి ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఈ స్నాక్ అనేది చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీ దగ్గర కొంచెం చాట్ మసాలా ఉంటే ఒకసారి చల్లేసుకోండి. సో దీనివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో చూడండి మనకి ఇక్కడ చాట్ అనేది బేస్ అనేది రెడీ అయిపోయింది. సో ఆనియన్స్ అండ్ లెమన్ ఎప్పుడు యాడ్ చేస్తాను అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోండి కొంచెం. సో ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు టేస్ట్కి సరిపడా వేసుకుంటాం అన్నమాట. సో మనకు కావాల్సినంత ఆనియన్ అండ్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే సో చాలా చాలా మంచి చాట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇందులోనే ఈ విధంగా మంచిగా చాట్ చేసుకొని సో అందరూ ఎంజాయ్ చేయండి. సో ఇలా వేసుకొని ఒకసారి మంచి సో చూడండి ఇలా మొత్తం ఆనియన్ అండ్ లెమన్ ఎండ్లో వచ్చేసి స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా 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 యమ్మీగా ఉంటుంది అండ్ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ చాట్ అనేది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ చాట్ రెసిపీ. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయినా వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.